హాయ్ ఫ్రెండ్స్, మనము అప్పుడప్పుడు పీడిఎఫ్ ఫైల్స్ని అప్లోడ్ చేసేటప్పుడు సైజు కంప్రెస్ చేయండి, లేకుంటే తగ్గించండి, కేబీలలో తగ్గించండి అని చెప్తారు. మరి అది ఎలా కంప్రెస్ చేయాలి అనేది అయితే మీకు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిని మనము మొబైల్లో చేసుకోవచ్చు, అదేవిధంగా సిస్టంలో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో అయినా సిస్టంలో అయినా ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ లేదా మీరు గూగుల్ బ్రౌజర్ని అయితే వెళ్ళినట్లయితే ఈజీగానైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ సెర్చ్ బార్లో మీరు ఐ లవ్ పీడిఎఫ్ అని ట్యాప్ చేయొచ్చు, లేదా అంటే పీడిఎఫ్ కంప్రెసర్ అని ట్యాప్ చేసినా కూడా మీకు వస్తుంది. ఇక్కడ నేను ఐ లవ్ పీడిఎఫ్ అని నేను టైప్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ అనే సైట్ వచ్చేసింది. నేను ఫస్ట్ వచ్చింది చూడండి, దీన్ని అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ కంప్రెసర్ పీడిఎఫ్ అని చూశారు కదా, ఈ కంప్రెసర్ పీడిఎఫ్ని మనము క్లిక్ చేయాలి. అంటే మనము పీడిఎఫ్ ఫైల్ని కంప్రెస్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అన్నది కదా, మనం అంటే ఏదైతే ఫైల్ని కంప్రెస్ చేయాలనుకుంటున్నామో మనం క్లిక్ చేసినట్లయితే మన సిస్టంలో కానీ మన మొబైల్లో కానీ ఆ ఫైల్ ఉండాలి. సో మనం ఇక్కడ నాకు ఫైల్ తీసుకుంటున్నాను, ఈ ఫైల్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసి సిస్టంలో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మొబైల్లో కూడా మనం డైరెక్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు అంటే మనం ఎలా కంప్రెస్ చేసుకోవాలి అంటే మనము లెస్ క్వాలిటీ కావాలా, లేకుంటే గుడ్ క్వాలిటీ కావాలి, లేకుంటే హై క్వాలిటీ ఉన్నప్పుడు తక్కువ కంప్రెస్ అవుతుంది. లెస్ క్వాలిటీ అంటే చాలా ఎక్కువ కంప్రెస్ అవుతుంది. అంటే మనకు ఇంకా చాలా తక్కువ అంటే 100 KB కంటే తక్కువ రావాలి అనుకున్నప్పుడు, నాకు ఇప్పుడు గుడ్ క్వాలిటీ కావాలనుకుంటున్నా, అంటే నాకు 200 to 300 KB కావాలని అనుకుంటున్నా. కాబట్టి నేను మోడరేట్గా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కింద ఉన్న బటన్ ఉంది కదా కంప్రెస్ అని, అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ ఇక్కడ కంప్రెస్ అయింది. నాకు 85 KB నుంచి 315 KBకి అయితే కంప్రెస్ అయింది. ఇక్కడ మనము జీబీలో అనేది కూడా మనం కేబీలకి అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా అయితే ఇక్కడ డౌన్లోడ్ కూడా అయింది. ఒకవేళ డౌన్లోడ్ కాకుంటే ఇక్కడ మనము రెడ్ కలర్లో కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళేసి మనము డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. మళ్ళీ ఈ విధంగానైతే ఈజీగా వెరీ సింపుల్ మెథడ్ ద్వారా మనము పీడిఎఫ్ ఫైల్ని అయితే కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇది షేర్ చేయండి. సో మీరు